హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము వెజిటేబుల్స్ బాంబినో అయితే చేయబోతున్నాము. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కినాక చూసేయండి, బాంబినో అయితే వేసుకోవాలి. బాంబినో 2 కప్స్ ఆర్ 3 కప్స్ వేసుకోండి. నెక్స్ట్ అదొక ప్లేట్లకి చేసుకోండి. చేసుకున్నాక ఆయిల్ వేసేసి కొన్ని పోపు గింజలు ఉంటాయి కదా, కొన్ని వేసుకోవాలి. కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. మనమైతే కొన్ని పోపు గింజలు వేసుకున్నాక కొంచెం సేపు మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేయాలి. చూసేయండి, మిక్సింగ్ అయితే చేసేద్దాం. మిక్సింగ్ చేసుకున్నాక చూడండి, మిక్సింగ్ చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేటట్టు చేసుకోండి, కొంచెం బ్రౌనిష్. నెక్స్ట్ మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు వేసుకున్నాక కవి చిట్టుతాయి, కొంచెం కలపండి. కలిపినాక ఆనియన్స్ అయితే వేయాలి. ఆనియన్స్ వేసినాక మిక్స్ చేసేసి, మనం మిక్సీ చేసినాక అంటే మిక్సీ అనుకోకండి, కలిపేసినాక ఆలూస్ అయితే వేసుకోవాలి. మనం ఆలూస్ వేసుకొని కలపండి. కలిపినాక కొంచెం సేపు బ్రౌనిష్ రావాలా ఆలూస్ అనేవి. కొంచెం మిక్స్ చేసుకోండి మీరైతే. నెక్స్ట్ టమాటోస్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. మనం కొత్తిమీర ఇప్పుడు డైరెక్ట్ వేసేసుకున్నాం. కొన్ని కర్రీస్కి అయితే పైన వేస్తాం కదా, ఇలా అయితే డైరెక్ట్గా వేసుకుందాం, లేకుంటే పచ్చిగా ఉంటుంది. వేసేసినాక కలపండి. కలిపినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇదైతే మా అక్క చేస్తుందన్నమాట, చూసేయండి. పసుపు వేసుకొని కొంచెం మిక్సీ వేసేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని నెక్స్ట్ అయితే మిక్సీ వేసుకోవాలి. కలపాలా. ఉప్పు వేసుకోవాలా. ఉప్పు వేసేసుకున్నాక కలిపేసేయాలి. కలుపుతామా. నెక్స్ట్ మనమైతే కలపాల, కొంచెం ఎక్కువ సేపు అయితే కలపాల. చూసేయండి మాది ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ చేసినాక చూడండి, కొంచెం అయితే మూత పెట్టేసేయండి. మూత పెట్టి తీస్తామా. కొంచెం ఉడికినాక మనమైతే కలుపుకొని అయితే కొంచెం కలపాలి ఎక్కువసేపు అయితే. కలిపేసినాక వాటర్ వేసేయాలి. వాటర్ అయితే వేసేసేయాలి. ఎందుకంటే ఇది సేమియా కదా, వెజిటేబుల్ సేమియా కాబట్టి వాటర్ అయితే ఉండాలి మెయిన్. కాబట్టి మనం వాటర్ వేసుకొని కలపాలి. ఎందుకంటే కొంచెం ఉప్పు వాటర్కి అంతా అందుతుంది కదా, మనమంతా అన్నీ వేసినాం కదా. ఇప్పుడు బాంబినో వేసేసేయాలి. బాంబినో వేసినాక కొంచెం కలిపేసి ఇట్లా కలపాలా. కలిపినాక చూసండి, ఇట్లా కలపాలా. చూడండి, ఇట్లా కలిపేసేసి ఇట్లా కలిపినామా. కొంచెం ఉడకాలి. అది కొంచెం ఉడికినాక చూసాడు ఎంత మంచిగా ఉడికొచ్చింది. మరి అట్లా వాటర్ అన్నీ ఉండొద్దు. అయితే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడైతే మా అక్క అయితే సర్వ్ చేస్తుందన్నమాట. సర్వ్ చేసుకున్నాక ఆమె తిని ఎట్లుంటుందో చెప్తుంది. చూసేద్దాం ఎట్లుంటుందో. ఊఫ్ అని ఊదుతుంది. ఆహా, తిన్నది. ఏమైంది, మస్తు ఉందంట. చూసేద్దాం ఎంత మంచిగా ఉందంట, అంత మంచిగా ఉందా. ఇంకా ఇప్పుడు నన్ను పిలుస్తుంది. స్పూన్ తీసుకొని తినిపిస్తుంది. నేను ఎట్లా చెప్తానో చూసేద్దాం. ఆడ కాలుతుంది ఒక సైడ్. ఇప్పుడు ఈడ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి చెప్పబోతున్నా. మస్తు ఉంది, చూసేద్దాం. బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.